నేను నాకు తెలిసి నా కెరీర్‌లో ఇన్ని టేక్స్ నేను ఏ డైలాగ్‌కి తీసుకోలేదు అన్న డైలాగ్ ఏదైనా ఉందా? బాహుబలి అండి. ఎవ్రీ డైలాగ్ ఒకటి కాదు, టోటల్ మూవీ అంతా. అంటే ఎక్కువ సీన్స్ ఉండవు, కానీ ఉన్నంతసేపు చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి తనది. ప్రతి డైలాగ్కి వాళ్ళు 3 వేరియేషన్స్ చెప్పమనేవాళ్ళు. అంటే వాయిస్లో అనమాట, వాయిస్ కల్చర్ చూసుకునేవాళ్ళు. ఒకటి కొంచెం అంటే ఆల్రెడీ తను చేసే మూవీస్ అన్నీ తిన్గానే ఉండేవి తన వాయిస్. ఒకవేళ సూట్ అవుతుందో లేదో, బేస్ మరీ హెవీ బేస్ అయితే వాయిస్ పక్క నుంచి వస్తున్నట్టు ఉంటుంది, తను చెప్పినట్టు ఉండదు. సో ఒకసారి ఫుల్ మొత్తం మూవీ అంతా బేస్లో చెప్పించారు, తర్వాత కొంచెం మీడియంగా చెప్పించారు, కొంచెం థిన్గా చెప్పించారు. అలాగా 3 వేరియేషన్స్ చెప్పిన తర్వాత మిడిల్లోది బాగుంది, మరీ బేస్ వద్దు, తనకి కొంచెం హెవీ అవుతుందని ఆ మిడిల్లోది టోటల్ మూవీ అంతా ఒక 4 టైమ్స్ చెప్పుంటాను నేను. టోటల్ మూవీ మొత్తం వితౌట్ ఎఫెక్ట్స్, ఫైట్ ఎఫెక్ట్స్ అవి ఇవి కాకుండా మూవీ డైలాగ్ పార్ట్ అంతా ఒక 4 టైమ్స్ చెప్పుంటాను. సో బాహుబలికి అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది మీరు? కాదు, అందరూ అలాగే చెప్పారు. నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం ఈవెన్ బిట్ ఆర్టిస్టులు చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళు కూడా ఎప్పుడు కరెక్షన్స్ ఉండేవి. అంటే మూవీని మనం చాలా బాగా ప్రజెంట్ చేయాలి అని అటు అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మా డిపార్ట్మెంట్ కూడా, డబ్బింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ కష్టపడ్డాం. ఓకే, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరం అలాగే చెప్పాం.